హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా స్ట్రెంట్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అనమాట, వాళ్ళ పుట్టింట్లో ఫంక్షన్ అనమాట. సో దానికి మేము ఇలా బయలుదేరాము. దువాడ స్టేషన్లో ఇదిగోండి పద్మాంటి, నేను, నిర్మలా గారు, ధనా గారు, కళ్యాణి, సరోజ అందరం కూడా అలా ట్రైన్ ఎక్కి ఎర్లీ మార్నింగ్ అలా కాఫీ తాగేసి ఇలాగ కావలి దిగామన్నమాట. ఇదిగోండి కావలి. ఎక్కడికి వెళ్తున్నామంటే కావలి వెళ్తున్నాము. కావలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి కనిపించింది. సో దాని తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. చూడండి ఎంత బాగున్నాయో వాళ్ళ ఇంట్లో పూలు అయితే, చామంతి పూలు అసలు ప్రతి ఇంట్లో కూడా ఆ ఊర్లో అన్నీ ఇలాగే ఉన్నాయండి. ఆ ఊరి పేరు వచ్చేసి చింతలపాలెం. సో మాకు అక్కడ ఒక చుట్టాలు ఇల్లు ఇచ్చారు మేము అక్కడ ఉండడానికి. వాళ్ళ ఇంటి మెయిన్ డోర్ అండి, ఇది ఎక్సలెంట్గా ఉంది. రాధాకృష్ణుడు, నాకు అసలే ముందే కృష్ణుడు అంటే ఇది కదా మాకు ఇలవేల్పు. సో వెళ్ళగానే మెయిన్ డోర్కే ఉన్నాడు కృష్ణుడు. సో ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఇలాగా నువ్వు దర్శనమిస్తూ ఉంటావా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను మాత్రం. చాలా కార్వింగ్స్ అయితే చాలా డీటెయిలింగ్గాను ఎంత బాగుందో అండి అసలు అది. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము, ఫ్రెష్ అయిపోయాము మేము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఎదురుగానే ఇల్లు. ఇదిగోండి ఈ పాపే పూర్వి అని, ఆ పూర్విక అది ఫంక్షన్ అనమాట. సో మెహందీ పెడుతున్నాము. నేను ఒక హ్యాండ్ పెట్టేశాను, తర్వాత సరోజ ఒక హ్యాండ్ పెట్టింది. ఈలోగా చుట్టాలు వస్తూ ఉన్నారు. ఇంకా మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం అయిన తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలాగ తాంబూలం ప్యాకింగ్ అవుతుంది. యాక్చువల్గా ఫంక్షన్ వచ్చేసి వీళ్ళది ఈవినింగ్ అండి, ఆ సైడ్ అంతా ఈవినింగ్ చేస్తారట. సో ఇదిగోండి అలాగ ఆకు, ఒక్క, పండు, శనగలు ఉడకబెట్టి కవర్లో పోసి స్వీట్ అది వేసి ఇలాగ జూట్ బ్యాగ్లో పెట్టి ప్యాక్ చేశారనమాట. సో నేనేమో అక్కడ పూలజడ చేసాము. ఇంకొక మా గెస్ట్ ఇచ్చారు కదా, గెస్ట్ హౌస్ లాగా, అక్కడ పూలజడ చేసాము. మధ్యాహ్నం అంతా కూడా ఇక్కడ గిఫ్ట్ ప్యాకింగ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం అక్కడ పూలజడలు అవి చేసాము అన్నమాట, వేణీలు అవి. సో ఈవినింగ్ ఫంక్షన్ కాబట్టి ఇంకా 5:30 అయిపోయింది. సో అక్కడ తను వేరే ఒక అమ్మాయిని పురమాయించుకున్నారట రెడీ చేయించడానికి. సో వాళ్ళకి వీలు పడలేదు అని చెప్పేసి నన్ను చేయమంటే ఇదిగోండి జడ అది వేస్తున్నాను. ఓ పక్క నేను ఇలా మెలికలు పెడుతున్నాను. ధనా గారు నాకు చిక్కు తీసి అలా నీట్గా అందిస్తూ ఉన్నారు అన్నమాట. ధనా గారు, సరోజ వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు, పద్మ ఆంటీ. ఆ పక్కన కళ్యాణి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి జడేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ పాపే అనమాట. ఆ పాప ఫ్రాక్ వేసుకొని ఉంది కదా, మెయిన్ ఫంక్షన్ ఈ పాపది. సో ఇలా జడ వేసుకుంటూ, అంటే పూల జడ వేయాలి. ఈ జడ ఫ్రాక్కి బాగుండదు. కాకపోతే ఏంటంటే లంగావణికి వచ్చినప్పుడు జడ వేసేంత టైం ఉండదు. సో అందుకని చెప్పేసి ఇప్పుడే జడ వేయండి అన్నారు. అందుకని చెప్పేసి ఇలా జడ వేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము. ఇదిగోండి ఎక్స్టెన్షన్ కూడా పెట్టేసి అలా కుప్పెలు పెట్టి వేస్తాం కదా, అలా అన్నమాట. ఇదిగోండి వాళ్ళ ఇల్లు అయితే మంచి కోలాహలంగా చాలా ఇదిగా ఉందన్నమాట. మంచి సందడిగా ఫంక్షన్ కదా. ఆ పక్కనే ఎదురుగా గేదెలు, చక్కగా పాలు తీసే టైము, వాళ్ళ హడావుడి వీళ్ళ హడావుడి, అటు వంటోళ్ళు, మంచి పెళ్ళిళ్ళలా ఉందన్నమాట అండి. అసలు నిజమైన ఫంక్షన్ అంటే అలా ఉండాలి అనిపించింది. అంత సందడిగా అట్లా. అటువైపు కళ్యాణి జడేస్తుంది, ఈ వీళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి, ప్లస్ ఈ పాప వాళ్ళ మదర్కి. చూడండి ఈ పాప చుట్టూ నేను వేస్తున్నాను, నా పక్కన ఇంకో పక్కన సరోజ, పద్మాంటి. ఇంతమంది హెల్ప్ చేస్తే కానీ ఆ పాపకి జడవలేదండి. అంటే పద్మాంటి సూదిలో ఎక్కిస్తూ ఉన్నారు, సరోజ అందిస్తుంది, ఇలా పక్కన ఉండే ధనా గారు అలా ఏవో ఒకటి అలా అందిస్తూ ఉండబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోయింది అనమాట. అంటే నైట్ ఫంక్షన్స్, మన వైపు నైట్ ఫంక్షన్స్ తక్కువ. వాళ్ళంటే రెగ్యులర్గా అటు ఈ పాపాలు ఏ ఫంక్షన్లో అయినా నైట్లో ఉంటాయి. వచ్చేసి ఏంటంటే మా వైపు డే టైం. ఇది కొంచెం సో ఇదిగోండి ఈ ఆంటీ వచ్చేసి జడ కొంచెం పొడగే పెట్టమ్మా బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నారు. ఓకే ఆంటీ అని చెప్పేసి అన్నాను నేను. ఇదిగోండి జడ అయితే అయిపోయింది, కుప్పెలు అవి వేసాము. దాని తర్వాత బెళ్ళల జడ చేసామండి. మధ్యాహ్నం అంతా మేము అక్కడ కూర్చొని రెడీ చేస్తున్నారు, అన్ని సెట్ చేసి పెట్టుకుంటూ ఉన్నారనమాట. మెహందీ కూడా అయితే చాలా బాగా పండిందండి. ఇలా పెడుతూ ఉండంగానే అలా పండింది అది. అదేంటో కానీ బ్యాక్ సైడ్ అంతే పండింది, ఇటు అంతే పండింది. ఎక్కువ టైం కూడా లేదు. ఇదిగోండి మేమంతా కూడా ఫంక్షన్కి అయితే రెడీ అయిపోయాము. ఇదిగోండి ఈ మెరూన్ కలర్ శారీ ఆవిడే మాధవి గారు, వాళ్ళదే ఇల్లు అయితే చాలా బాగుందండి. అక్కడ నుంచి రెడీ అయిపోయి ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము, ఫంక్షన్ వాళ్ళ ఇంటికి. ఇదిగోండి
ఆ పాపని ఇప్పుడే పైకి తీసుకెళ్ళాము అని చెప్పారు. సో, మేము కూడా అలా పైకెళ్తున్నాము. ఫంక్షన్ వచ్చేసి పైన వాళ్ళ ఇంటి పైనే చిన్న స్టేజ్ కట్టేసుకొని అక్కడ పెట్టుకున్నారనమాట ఫంక్షన్. సో, అక్కడికెళ్తున్నామనమాట. అంటే ఇక్కడ ఈ పాపను రెడీ చేసి మేమంతా రెడీ అయ్యి వచ్చేప్పటికి కొంచెం టైం పట్టింది. అందుకని చెప్పేసి వాళ్ళు స్టార్ట్ చేశారు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకా బోలెడు టైం పట్టేస్తది కదా! అని చెప్పేసి ఇదిగోండి పాపను కూర్చోబెట్టి ఇప్పుడే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు బట్టలవి ఇస్తూ ఉన్నారనమాట. బొట్టు పెట్టి అక్షతలు అవి వేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఆ పాప వాళ్ళ నాన్నగారు ఈ పక్కన ఉన్నారు. వాళ్ళిద్దరేమో అమ్మమ్మ, తాతయ్య. కానీ ఇక్కడ పురుగులున్నాయండి. ఫోకస్ లైట్‌లకి లైటింగ్‌కి ఆ పురుగులన్నీ వచ్చి ఆ లైట్ మీదే వాలిపోతూ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూసారా సారె ప్లేట్లు చక్కగా డెకరేట్ చేశారు. స్వీట్సు, ఫ్రూట్సు చక్కగా పెట్టారు. ఇదిగోండి వీళ్ళిద్దరూ పాప వాళ్ళ అమ్మ, నాన్నగారనమాట. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ. మా ఫ్రెండ్ వాళ్ళకి అన్నయ్య, వదిన అనమాట. ఆ పురుగులు చూసారా ఎలా కనిపిస్తున్నాయో మీకు సైడ్‌లో. ఇదిగోండి పద్మ ఆంటీ, మదన్ అంకుల్ వాళ్ళు కూడా వచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు. పెద్దవాళ్ళు పెయిర్స్‌గా ఉన్నవాళ్ళు ముందు రండి అంటే, సో, పద్మ ఆంటీ, మదన్ అంకుల్ వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇలాగా ఇంకా వేరే వేరే ఎవరైతే ఉన్నారో ఆ ఆంటీ వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ వచ్చేసి అలా ఆశీర్వదించేసి వెళ్ళారనమాట. దీని తర్వాత ఇంకా 2 డ్రెసెస్ చేంజ్ చేయాలండి. లంగా ఓణి చేంజ్ చేయాలి. ఆ తర్వాత శారీ చేంజ్ చేయాలి. సో, టైం తక్కువగా ఉంది అని చెప్పేసి ఒక 9 పేర్స్ అనమాట వచ్చి అలా ఆశీర్వదించిన తర్వాత అప్పుడు లంగా ఓణి తీసుకెళ్ళి లంగా ఓణి వేయించుకొని ఇలా తీసుకొని వస్తున్నాం అనమాట. లంగా ఓణిలో కూడా చాలా బాగుంది. ఇదిగోండి మా ఫ్రెండ్ పద్మ గారు వాళ్ళ పాప. ఈ ఆడపిల్లలందరూ చక్కగా ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఒక పిక్ తీశాను. ఈ లంగా ఓణి వేసుకున్న తర్వాత పైకి తీసుకెళ్ళిన తర్వాత ఇదిగోండి అన్నయ్య వీళ్ళు అక్షతలేసి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. లంగా ఓణీల్లో పిల్లలైతే చాలా క్యూట్‌గా ఎంత బాగున్నారో. ఆ లంగా ఓణీలు కూడా ఇక్కడే తీసుకున్నామండి. వైజాగ్‌లోనే షాపింగ్ మొత్తం మేమే చేసాం ఇక్కడే. ఆ లంగా ఓణీలు, శారీసు ఇవన్నీ కూడా వాళ్ళకి వీడియో కాల్ చేయడం, చూపించడం మా ఫ్రెండ్ వాళ్ళు, మేము కూడా చాలా అనిపించింది. వాళ్ళ మదర్ కట్టుకున్న శారీ గానీ, తంద గానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. మేమే హెల్ప్ చేసాం అంతే. కానీ ఇదిగోండి ఇప్పుడిప్పుడే గెస్ట్‌లందరూ కూడా ఇప్పుడిప్పుడే ఇంకా గెస్ట్‌లందరూ కూడా స్టార్ట్ అయ్యారనమాట. ఇంక అప్పటికే 7:30, 8 అయిపోతుందండి. అప్పుడు ఇంకా 8 అయిపోయినట్టుంది. ఇంకా అలా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు. అటువైపు ఏంటంటే నేను చూసింది అంటే ఇటువైపు కూడా ఇస్తారు. రెగ్యులర్‌గా అంటే అందరూ కాదు ఎవరో ఒకరు ఇస్తారు. వాళ్ళ దగ్గర రిలేషన్ అన్నట్టు. ప్రతి వాళ్ళు కూడా స్వీట్ బాక్సు, అరటిపళ్ళు ఇలాగా ప్లేట్‌లో పెట్టి వాళ్ళు ఇవ్వాలనుకున్నటువంటి గిఫ్ట్ అలా ఇస్తున్నారు. ప్రతి వాళ్ళు అంతే ఇచ్చారండి. అదొకటి కొంచెం మాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎవ్వరైనా సరే అరటిపళ్ళు, స్వీటు అలా గిఫ్ట్. అందరూ కూడా అలా తీసుకొచ్చి పెడుతుంటే భలే హ్యాపీగా అనిపించిందనమాట. అంటే మన వైపు అది లేదు. మామూలుగా ఏంటంటే గిఫ్ట్ ఇస్తాము. లేదంటే స్వీట్ బాక్స్ కూడా తక్కువండి. గిఫ్ట్ ఇచ్చేస్తాము. ఇటువైపు ఏంటంటే అలాగా గిఫ్ట్, ఫ్రూట్స్, స్వీటు కంపల్సరీ అండి. ఆ ప్లేట్‌లో పెట్టేసి ఆ పాపకిచ్చి అలా ఆశీర్వాదం ఇచ్చేసి వచ్చేస్తున్నారనమాట. ఇంగోండి చూసారా గెస్ట్‌లందరూ కూడా అలా ఆ డాబా అంతా కూడా నిండిపోయింది ఇంకా. జెంట్స్ నిలబడే ప్లేస్ లేక వాళ్ళు అక్షతలు వేసి వెంటనే దిగిపోయి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అందులో ఈ పురుగులు ఒకటి ఆ స్టేజ్ బిఫోర్ ఆ లైట్‌కి చాలా ఎక్కువగా వచ్చేసాయేంటి ఏంటో గాని. అలా ఒక్కొక్కరుగా వచ్చి అక్షతలు వేసి అలా తాంబూలం తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇంకా అప్పటికి 8:30, 8:45 అయిపోయింది కాబట్టి ఇంకా డిన్నర్ కూడా స్టార్ట్ చేసేసారు. సో, వీళ్ళంతా వేసే వరకు మనం కూడా వెయిట్ చేద్దాంలే వాళ్ళు కొంచెం హడావిడి పడుతున్నారు అని చెప్పేసి మేము వెయిట్ చేసాము. పక్కనే ఉన్నాము. ఆ తర్వాత వాళ్ళందరూ వేసిన తర్వాత వేద్దాం అనుకుంటే ఇంకా టైం అయిపోతుంది కదా అని చెప్పేసి మళ్ళీ శారీ చేంజ్ చేయాలి అని చెప్పేసి మేము కామయ్యి తర్వాత వేద్దాము అక్షతలు అని చెప్పేసి ఊరుకున్నాము. మనకిప్పుడు కాదు ట్రైను తర్వాత కదా అని చెప్పేసి అలా కూర్చున్నామనమాట. ఇదిగోండి అలా వచ్చిన వాళ్ళందరూ కూడా అలా స్వీట్సు, ఫ్రూట్సు, గిఫ్ట్ కంపల్సరీ స్వీట్స్ అండి. బ్లౌజ్ పీసు ఇంకొకటి బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరీ వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్‌తో పాటు బ్లౌజ్ పీసు అలా పెట్టడం అటువైపు ఆనవాయితీ అనుకుంటా. అదొకటి నోటీస్ చేశాను నేను అటువైపు ఫంక్షన్‌లో. కావలి నుంచి 40 మినిట్స్ పడుతుందండి. గట్టుపల్లి చింతపాలెం అంట అది. చింతపాలెం అంటే 2 ఉన్నాయి. కానీ గట్టుపల్లి చింతపాలెం అంట ఇది. ఇదిగోండి మన వాళ్ళందరూ కూర్చొని ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఇంట్రెస్ట్‌గా చూస్తున్నారు. అంటే ఏరియాని బట్టి కొంత సాంప్రదాయంలో అటు ఇటు చేంజెస్ ఉంటాయి. పూర్తి చేంజ్ ఉండదు. కొంచెంగా ఇది ముందు అది వెనక కొంచెం చేంజెస్ ఉన్నాయి. అవన్నీ కూడా గమనిస్తూ ఉన్నామన్నమాట మేము. ఇక్కడ ఏం చేస్తున్నారు, మన వైపు ఏం చేస్తారు అది ఇది అని చెప్పేసి. సో, ఇదిగోండి అలాగా అక్షతలు వేసిన వాళ్ళందరూ కూడా లేడీస్ అందరూ కూడా వెళ్తూ కొంచెం పైన క్లియర్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు శారీ అనమాట. ఆ శారీ కూడా మేమే కట్టాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడికి వెళ్ళిన వాళ్ళము. ఇదిగోండి శారీ సరి చేస్తూ ఉన్నారు.
పాపకి లంగా ఓణితో పాటు శారీ కూడా ఎంత బాగుందో అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి ఆ పాపను తీసుకొని అలాగ పైకి ఎక్కుతూ ఉన్నాము. అక్కడ ఇంకొక విషయం ఏంటంటే అండి, శారీ కట్టే టయానికి చాలామంది వెళ్ళిపోయారు. ఓ 40% ఉన్నారు. 60% మెంబర్స్ వెళ్ళిపోయారు. మన దగ్గరున్న ఇదేంటంటే అందరూ ఒకేసారి వస్తాం, ఒకేసారిగా వెళ్ళిపోతాం. సో, అదే పీక్ టైము. అక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు కదా! సో, అందుకని చెప్పేసి కొంచెం డిలే అయిపోయింది. ఇక మేము ఉన్నాం కదా ఆ శారీ మీద. సో, అక్షతలు వేసి మనం ఇచ్చే గిఫ్ట్ ఇచ్చి అలా కిందకెళ్ళి భోజనం చేద్దామని అనుకున్నాము. అందరూ వెళ్ళిపోయారులెండి. ఇంకా మేము కొంచెం ఫ్రీగా ఈ టైం అయితే బావుంటుందిలే, మనకి అంత ఒత్తిడి లేదు అని జెప్పేసి ఇలాగ ఒక్కొక్కళ్ళు మా ఫ్రెండ్స్ ఇదిగోండి ఒక్కొక్కళ్ళుగా వచ్చి గిఫ్ట్ ఇస్తూ ఉన్నామని. పాపకైతే ఈ శారీ గూడా చాలా బావుందండి. మంచి కళొచ్చింది పాపకు మాత్రం. ఇదిగోండి ఇలా పైనుంచి వ్యూ, భోజనాల వ్యూ అనమాట. ఇక్కడ భోజనంలో అరటిపండు ఇది కామన్ అనుకుంటా. అరటిపండయితే ఇంకా గుట్టలు గుట్టలుగా పోసి పెట్టారండి అరటిపళ్ళైతే మాత్రం. చాలా ఇదిగా అనిపిచ్చింది నాకు కూడా. ఇక్కడ నాన్ వెజ్ కంపల్సరీ అట. చికెను, మటను పెట్టారు. మేము నాన్ వెజ్ కాదు కదా! వెజ్ కదా! సో, వెజ్ సైడ్ ఎళ్ళాము. గారె, స్వీట్స్ అయి పెట్టారు. ఇంక అయి తినేసి ఉన్నాం. మాకేమో మిడ్‌నైట్ ట్రైన్ 1:30కి అనమాట. సో, ఇక్కడ ఇప్పుడు 9:30, 10 అవుతుంది. సో, డిన్నర్ చేసేసుకొని కొంచెం డ్రెసెస్ అవి చేంజ్ చేసుకొని అప్పుడు బయలుదేరదాము అని చెప్పేసి అనుకుంటున్నాం. ఇదిగోండి కళ్యాణి ఏంటో సీరియస్‌గా చూస్తుందనమాట. ఇంక డిన్నర్ టైం అయిపోయింది. ఇలాగ డిన్నర్‌కొచ్చేసాం మేము. పైన ఆల్మోస్ట్ ఫంక్షన్ అయిపోయిందండి ఇంకా. ఇంకా పాపని హారతిచ్చి తీసుకురావడమే కిందకి. సో, మీరు భోంచేయండి అంటే ఇంక మేము భోజనానికి వచ్చేసామనమాట. పైన మా ఫ్రెండ్ వాళ్ళు చూసుకుంటున్నారు పాపని అని చెప్పి మేము వచ్చేసామనమాట. ఇదిగోండి భోజనానికైతే వచ్చేసాము. భోజనాలు చేసి చక్కగా మాకిచ్చారు కదా మాధవి గారని, ఆవిడ చాలా గ్రేట్ అండి. ఆ ఇల్లయితే ఎంత బాగుందో వాళ్ళ పెద్ద పాపట చాలా ఎంత ఇన్నోవేటివ్‌గా డిజైన్ చేసుకున్నారో ఇల్లుని మాత్రం. చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. మాకసలు వేరే వాళ్ళ ఇంటికెళ్ళామన్న ఫీలింగ్ లేకుండా ఆవిడ మాకంత హాస్పిటాలిటీ ఇచ్చారు. చాలా బావుంది. చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. కాఫీ కానీ, స్నాక్స్ కానీ అలాగా మా ఫ్రెండ్ వాళ్ళు పంపించారు. పంపించేలోగానే తినే పెట్టేసేదనమాట. స్నాక్సు, మరి కాఫీ ఇవన్నీ కూడా మాతో పాటే పాపం తిరిగేవారు. చక్కగా అంటే మా ఇంట్లో మెంబర్సు, మా చుట్టాల్లాగా వాళ్ళు ఫీల్ అయ్యారన్నమాట మాధవి గారు. మేము కూడా అంత ఇదిగా ఉన్నామంటే అవి ఇచ్చేటువంటి చనువు వల్ల, ఆమె ఇచ్చే రెస్పెక్ట్ వల్ల. ఇదిగోండి ఒక గ్రూప్ ఫోటో. మేము వైజాగ్ నుంచి వెళ్ళిన వాళ్ళందరం కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము. అంటే మంచి మెమరబుల్‌గా ఉంటుంది కదా! ఆ పాప పేరెంట్స్, మేము అందరూ కలిసి. ఇదిగోండి పాప పేరెంట్స్ విత్ శారీ అనమాట. పాప వాళ్ళ మదర్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కలిసి ఇలా గ్రూప్ ఫోటోస్. ఇంకా లాస్ట్ అనమాట. ఇక అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు అలాగా ఇంకెవరెవరైనా మిస్ అయ్యారా అని చెక్ చేసుకొని అలా ఫొటోస్. ఇదిగోండి పాప వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ అత్త పిల్లలు అలా దిగారు. ఫంక్షన్ అయితే చాలా బాగా అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగా. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము ఫంక్షన్‌ని మాత్రం. ఇదిగోండి ఇంత ఫంక్షన్‌లో సెల్ఫీ లేకపోతే బావుండదు కదా! అని చెప్పేసి ఇదిగోండి మన ఫ్రెండ్స్ తోటి మనకొక సెల్ఫీ. ఇంకోండి పాపని కెమెరామెను, ఫోటోగ్రాఫ్స్, స్టిల్స్ తీస్తుంటే నేను గూడా తీసుకున్నాననమాట. పాప బావుంది శారీలో చాలా హైట్‌గానే. ఇంకా మేము స్టేషన్‌కొచ్చేసాము. ఆ స్టేషన్‌లో చూడండి మా అవస్థలు ముసుగు దొంగల్లా ఉన్నాం గదా! చలికి అలా కప్పుకొని 2 అవర్స్, 3 అవర్స్ కూర్చున్నాము. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.